మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వారి విద్యలో నియమించబడినటువంటి కమిషన్లు, కమిటీలు, అదేవిధంగా స్వాతంత్ర అనంతర కమిటీల గురించి ఈ వీడియోలో పూర్తిగా తక్కువ సమయంలో అన్నీ కవర్ చేస్తూ అన్నింటినీ కంపేర్ చేస్తూ చేసినటువంటి వీడియో అండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం. ముందుగా స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి కమిషన్లలో ముఖ్యమైనవి ఒకటోది వుడ్ తాకీద్ అండి. 1854లో రూపొందించబడింది. అదేవిధంగా హంటర్ కమిషన్ 1882, హట్టాక్ కమిటీ 1929, సార్జెంట్ కమిటీ 1944 అండి. వీటన్నిటి గురించి కూడా ఒకసారి చూసినట్లయితే వుడ్ తాకీద్ యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యా విధానంలో ఏర్పడినటువంటి సంక్షోభాన్ని నివారించడానికి ఏర్పడిందే వుడ్స్ తాకీద్ అండి. అదేవిధంగా హంటర్ కమిషన్ యొక్క ఉద్దేశం ఏమిటంటే పాఠశాల విద్యలో మార్పులు సూచించాలి అని ఒక హంటర్ కమిషన్ అయితే నియమించారండి. మార్పులు ఓకేనండి. మరి హట్టాక్ కమిటీ విషయానికి వస్తే దాని యొక్క ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే 1929 వరకు ఉన్నటువంటి పాఠశాల యొక్క విద్యా ప్రగతికి అడ్డు నిలుస్తున్నటువంటి కారకాలను గుర్తించడానికి ఈ యొక్క హట్టాక్ కమిటీని నియమించడం జరిగిందండి. మరి సార్జెంట్ కమిషన్ యొక్క ఉద్దేశం చూసినట్లయితే భారతదేశ విద్యాభివృద్ధికి ప్రణాళిక రూపొందించడానికి, గుర్తించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఇది కూడా ఈ వీడియో చేయడానికి ఒక మిత్రుడు అడిగినటువంటి కామెంట్ అండి. మీకు కూడా పలానా టాపిక్ చేయండి అని కామెంట్ చేస్తే తప్పనిసరిగా వీడియో అయితే చేస్తానండి. మరి వుడ్ తాకీద్ కమిటీ యొక్క లక్ష్యం చూసినట్లయితే బహుబాహుల్య విద్య అండి. బహుబాహుల్య విద్య. అదే హంటర్ కమిషన్ యొక్క లక్ష్యం చూసినట్లయితే ప్రాథమిక విద్యను విస్తరణ చేయడం కోసం అనే లక్ష్యంతో రూపొందించబడినటువంటి కమిషనే హంటర్ కమిషన్. మరి హట్టాక్ కమిటీ యొక్క లక్ష్యం మనం చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ శిక్షణకు ప్రాధాన్యత ఉపాధ్యాయ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం అండి. అదేవిధంగా ఉన్నత విద్య ప్రైవేటీకరణ అండి. ఇదే లక్ష్యంగా హట్టాక్ కమిటీ రూపొందించబడిందండి. దీని యొక్క లక్ష్యం అదేనండి. ఓకేనండి. నెక్స్ట్ సార్జెంట్ కమిషన్ యొక్క లక్ష్యం చూసుకున్నట్లయితే విద్యా వ్యవస్థను వర్గీకరించి మరి పాలనా సంస్కరణలు అనేది చేపట్టడమే ఈ యొక్క సార్జెంట్ కమిషన్ యొక్క నివేదిక అండి, లక్ష్యం అండి. ఓకేనండి. మరి వుడ్స్ తాకీద్ యొక్క విశ్వవిద్యాలయాలు చూసుకున్నట్లయితే అది సాధారణ విద్య, వృత్తి విద్యా కేంద్రాలుగా వర్గీకరించింది వుడ్స్ తాకీద్ అండి. అదేవిధంగా విశ్వవిద్యాలయాల స్థాపన అయితే వుడ్స్ తాకీద్ కమిటీలో సిఫార్సుల ప్రకారంగా చేశారండి. అది ఎక్కడ? కలకత్తా, మద్రాసు, బొంబాయిల్లో అండి. ఓకేనండి. మరి హంటర్ కమిషన్ యొక్క విశ్వవిద్యాలయాలు చూసుకున్నట్లయితే స్వదేశీ పాఠశాలలు స్థాపించమని హంటర్ కమిషన్ చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ప్రాథమిక విద్య స్థానిక సంస్థలకు అప్పచెప్పాలి. అదేవిధంగా మాధ్యమిక ఉన్నత విద్యను ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పి హంటర్ కమిషను పేర్కోవడం జరిగిందండి. ఓకేనండి. హంటర్ ఏం చేశాడు? ప్రైవేట్ పరం చేయాలని చెప్పేశాడు, ప్రాథమిక విద్యను స్థానిక సంస్థలకు అప్పచెప్పాలని చెప్పేశాడు, స్వదేశీ పాఠశాల స్థాపించాలని చెప్పాడండి. మరి హట్టాక్ కమిటీ యొక్క విశ్వవిద్యాలయాలు చూద్దామండి. పాఠశాలల ప్రమాణాలు పెంచడానికి గుణాత్మకంగా చేపట్టాలి అని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు ఏర్పడండి. ఇక్కడ మనం బాగా గమనించాలి. ఇక్కడ ఉపాధ్యాయ శిక్షణకు ప్రాధాన్యత, ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు ఏర్పాటు, ఈ రెండు కూడా హట్టాక్ కమిటీ చేసిందండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. మరి సార్జెంట్ కమిషన్ యొక్క విశ్వవిద్యాలయాలు చూసుకున్నట్లయితే సాధారణ విద్య, సాంకేతిక విద్యా సంస్థలుగా వర్గీకరించారు. ఇక్కడ చూస్తే వృత్తి విద్యా కేంద్రాలుగా వుడ్స్ తాకీద్, సాంకేతిక విద్యా కేంద్రాలుగా సార్జెంట్. ఓకేనండి. మరి జూనియర్ ఉన్నత సాంకేతిక పాఠశాలల ఏర్పాటు, అదేవిధంగా శారీరక మానసిక వికలాంగుల కొరకు ప్రత్యేకమైనటువంటి పాఠశాలలు ఏర్పాటు చేయాలి అని చెప్పి సార్జెంట్ కమిషన్ స్పెషల్గా చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ యొక్క సార్జెంట్ కమిషన్ పేర్కొందండి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ బ్యూరో కూడా ఈ యొక్క సార్జెంట్ కమిషన్ మూలంగానే ఏర్పాటు అయ్యిందండి. ఓకేనండి. మరి ఈ యొక్క వుడ్స్ తాకీద్ యొక్క ఫలితం చూసుకున్నట్లయితే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే పద్ధతిని అమల్లోకి వచ్చింది ఈ యొక్క వుడ్స్ తాకీద్ వల్ల అండి. నెక్స్ట్ 1955 డైరెక్ట్స్ ఆఫ్
పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ నియామకం కూడా ఉడుస్తాకిది మూలంగానే జరిగిందండి. అదేవిధంగా 1857లో అంటే సిపాయిల తిరుగుబాటులో కలకత్తా, బొంబై, మద్రాసుల్లో విశ్వవిద్యాలయాల స్థాపన అనేది జరిగిందండి. ఇక హంటర్ కమిషన్ చూద్దామండి. మరి దీని యొక్క హంటర్ కమిషన్ యొక్క ఫలితం చూసినట్లయితే విద్యారంగంలో ప్రభుత్వం పెట్టుబడి పెరిగి విద్యా వ్యవస్థ స్థానిక సంస్థల నిర్వహణలో విస్తరించిందని. స్థానిక సంస్థల్లో అప్పచెప్పారు కదండి. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇక్కడ స్థానికులకి స్థానిక సంస్థల యొక్క నిర్వహణలో విస్తరించిందండి. ఓకేనండి. అదేవిధంగా అప్పుడు హట్టా కమిటీ చూద్దామండి. దాని యొక్క ఫలితము ఉపాధ్యాయ శిక్షణ, దృక్పథం కలిగినటువంటి పాఠ్య ప్రణాళిక రూపకల్పన, పర్యవేక్షకుల అంటే మానిటరింగ్ సంఖ్య పెరగడం, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉపాధ్యాయుల మీద, ఉపాధ్యాయ శిక్షణ మీద ఎక్కువ దృష్టి పెట్టిందండి. ఓకేనండి. మరి ఈ యొక్క సార్జెంట్ కమిషన్ యొక్క ఫలితం చూసుకున్నట్లయితే 1945లో విద్యాశాఖ ఏర్పాటైందండి. అదేవిధంగా ఏఐసిటిఈ ఏర్పాటైంది. యూజీసీ కూడా ఏర్పాటైందండి. ఇక్కడ యూజీసీ అంటే మీకు ఆన్సర్ ఏంటో తెలిస్తే, ఫుల్ ఫామ్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి ఈ యొక్క వుడ్స్ నివేదిక యొక్క ఇతర ఫలితాలు చూసినట్లయితే తటస్థ అమలుపరచాలి అని చెప్పిందండి. అదేవిధంగా బాలికా విద్యకు ప్రోత్సాహం ఇచ్చింది. మరి ఈ వుడ్స్ తాకిద్ కమిటీనే మాగ్నా కార్టా అని పిలుస్తారండి. దీన్ని హెచ్ఆర్ జేమ్స్ అని చెప్పాడండి. మాగ్నా కార్టా అని హెచ్ఆర్ జేమ్స్ చెప్పడం జరిగిందండి. మరి హంటర్ కమిషన్ యొక్క ఇతర ఫలితాలు చూసుకున్నట్లయితే తొలి భారతీయ విద్యా కమిషన్ హంటర్ కమిషన్ అండి. అదేవిధంగా ఆరోగ్య శీలం విద్యా అభ్యాసంలో భాగము అని ఈ యొక్క హంటర్ కమిషన్ చెప్పడం జరిగిందండి. మరి హట్టా కమిటీ యొక్క ఇతర ఫలితాలు చూద్దామండి. మరి విద్యా ప్రగతికి అడ్డుగా ఉన్నటువంటి వృధా స్తబ్దతలు తగ్గించాలని చెప్పిందండి. అదేవిధంగా ఉపాధి విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పిందండి. అందుగురించనే ఈ యొక్క ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉపాధి విద్యకు ప్రాధాన్యత ఇచ్చి చదువుకున్న నిరుద్యోగులను తగ్గించాలని చెప్పి చాలా ఇదిగా చెప్పిందండి. ఓకేనండి. నెక్స్ట్ సార్జెంట్ కమిషన్ యొక్క ఇతర ఫలితాలు చూద్దామండి. యుద్ధానంతర విద్యా పథకమే సార్జెంట్ కమిషన్ అండి. అదేవిధంగా భారతీయ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి మొట్టమొదటి ప్రణాళిక అండి ఇది. అదేవిధంగా బాలికల విద్యకు ప్రాధాన్యత ఇచ్చిందే సార్జెంట్ కమిషన్ అండి. అదేవిధంగా నర్సరీ పాఠశాలల్లో స్త్రీలను మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలి అని చెప్పింది సార్జెంట్ కమిషన్ అండి. అదేవిధంగా 6 నుండి 14 సంవత్సరాల మధ్య ఉచిత నిర్బంధ విద్య నేర్పించాలని చెప్పిందండి. ఇంటర్మీడియట్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి కూడా సార్జెంట్ కమిషను చెప్పడం జరిగిందండి. ఇదండి మరి స్వాతంత్రానికి పూర్వం విద్య అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఓకేనండి. నెక్స్ట్ రెండోది స్వాతంత్ర అనంతర కమిటీల గురించి చూద్దామండి. మరి ఇక్కడ 5 కమిటీలు ఉన్నాయండి. ఒకటోది మొదలియార్ కమిషన్ 1952 అండి. కొఠారి కమిషన్ 1964-66, ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977, జాతీయ విద్యా విధానము మరి 1986, సవరించినటువంటి కార్యాచరణ పథకము 1992 అండి. మరి మొదలియార్ కమిషన్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే మాధ్యమిక విద్యపై సూచనలు ఇవ్వడానికి మొదలియార్ కమిషన్ అండి. మాధ్యమిక విద్య మొదలియారు. ఓకేనండి. కొఠారి కమిషన్ విద్యా వ్యవస్థ మొత్తానికి కూడా మార్గనిర్దేశనం చేయడానికి ఈ యొక్క కొఠారి కమిషన్ ఉపయోగపడ్డదండి. మరి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం చూసినట్లయితే కొఠారి కమిషన్ జాతీయ విద్యా విధానము 1968ని పటిష్టపరచడానికి ఏర్పడినటువంటి రివ్యూ కమిటీ అండి. ఇది ఒక రివ్యూ కమిటీ. కమిటీలు వేరు, కమిషన్లు వేరండి. ఓకేనండి. మరి ఇక్కడ జాతీయ విద్యా విధానం యొక్క ఉద్దేశం చూసినట్లయితే విద్యలో ఉన్నటువంటి సవాళ్ళు, ఒక విధాన దృక్పథం నివేదికపై చర్చించి నూతన విద్యా విధానం ప్రవేశపెట్టడానికి భారత జాతీయ విద్యా విధానం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి. అదేవిధంగా సవరించినటువంటి కార్యాచరణ పథకాన్ని యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే జాతీయ విద్యా విధానానికి కార్యాచరణ పథకం అయితే సవరించి రూపొందించారండి. ఇదండి మరి మొదలియార్ కమిషన్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు మనం చూసుకుందామండి. చాలా చాలా ఇంపార్టెంట్. మొదలియార్ కమిషన్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే 5+3+4+3 అనే 12 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక అయితే ప్రవేశపెట్టిందండి మన విద్యా వ్యవస్థలోని. 5+3+4+3 ఎవరిది అంటే మొదలియార్ది.
అదేవిధంగా గురుకులాల స్థాపన కూడా మొదలయ్యారు కమిషన్దే. మాధ్యమిక స్థాయిలో పబ్లిక్ పరీక్షని ఏర్పాటు చేయాలని చెప్పిందండి. అదేవిధంగా పరీక్షల్లో లక్ష్యాత్మక ప్రశ్నలు ప్రవేశపెట్టింది. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి బాలికల పాఠశాలలు ఏర్పాటు చేయాలని చెప్పింది. ప్రాజెక్ట్ పద్ధతుల్లో బోధన అయితే జరగాలని చెప్పిందండి. అదేవిధంగా వృత్తిపరమైనటువంటి కోర్సుల ఎంపికలో విద్యార్థులకు సూచనలు ఇవ్వడానికి సలహా మార్గదర్శక కేంద్రాలు అంటే గైడ్లైన్స్ సెంటర్స్ని ఏర్పాటు చేసిందండి. అదేవిధంగా క్రీడలు, ఎన్సిసి, స్కౌట్స్ నిర్వహించడం ఇవన్నీ కూడా మొదలియార్ కమిషన్ యొక్క ఫలితాలేనండి. అదేవిధంగా మూల్యాంకన సంస్థ అనేది ప్రారంభించడం కూడా మొదలియార్దేనండి. ఓకేనండి. నెక్స్ట్ కొఠారి కమిషన్ యొక్క ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే 5+3+4+3లో మరి 10+2+3 విధానం ప్రవేశపెట్టాలని చెప్పిందండి. ఆ మొదలియార్ కమిషన్ పెట్టినటువంటి అది వద్దు, 10+2+3 అని పెట్టండి అని చెప్పి ఈ విధానాన్ని ప్రవేశపెట్టడానికి కొఠారి కమిషన్ సూచించిందండి. అదేవిధంగా సామాన్య పాఠశాలల వ్యవస్థ ఏర్పాటు చేసిందండి. వయోజన అనియత విధి మీద ఎక్కువ కృషి చేసింది. 1 కిలోమీటర్ల దూరంలో పాఠశాలను ఏర్పాటు చేయాలి తప్పనిసరిగా అని చెప్పిందండి. మధ్యాహ్న భోజన వసతి కూడా కల్పించాలి. ఉచిత పుస్తకాలు ఇవ్వాలి. హాజరైన వారికి ఉపకార వేతనాలు ఇవ్వాలి. పని అనుభవం అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రవేశపెట్టాలి. త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టాలని చెప్పిందండి. అదేవిధంగా బాలికల వసతి గృహాలను ఏర్పాటు చేయాలని చెప్పింది. మహిళా ఉపాధ్యాయుల నియామకం జరగాలి అని చెప్పిందండి. అదేవిధంగా ప్రాథమిక విద్య ఉపాధ్యాయులకు 22 అండి, ఇక్కడ 1 అండి. అంటే ఎలిమెంటరీ ప్రాథమిక విద్య ఉపాధ్యాయుల కంటే డిఎడ్ అండి, అంటే 2 years, అంటే ఇక్కడ 24 నెలలు అండి. ఇక్కడ మాధ్యమిక విద్య ఉపాధ్యాయుల కంటే బీఎడ్ వరకు 1 సంవత్సరం శిక్షణా కాలం ఉండాలి అని చెప్పి కొఠారి కమిషన్ చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ చూద్దామండి. ఈశ్వరీబాయి పటేల్ కమిటీలో ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే నియత అనియత విద్యకు ప్రాధాన్యత ఇచ్చేయాలండి. పని విద్య అంటే SUPW ప్రవేశపెట్టాలని చెప్పిందండి. ఇక్కడ SUPW అంటే ఫుల్ ఫామ్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి ప్రాథమిక తరగతులకు దృఢమైనటువంటి టైం టేబుల్ అవసరం లేదు అని అక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ప్రాథమిక తరగతులకు అక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. కఠినమైన విద్యా వ్యవస్థను అమలుపరచకూడదని చెప్పి ఈశ్వరీబాయి పటేల్ కమిటీ చెప్పడం జరిగిందండి. అదేవిధంగా సాంఘిక శాస్త్రంలో వ్యాపారం వాణిజ్య శాస్త్రం ఉండకూడదు, అర్థశాస్త్రాన్ని పొందుపరచాలని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా బడి మానేసిన పిల్లలకు బహుళ ప్రవేశ విధానం అనేది కల్పించాలని చెప్పిందండి. హోంవర్క్ ఉండకూడదు అని చెప్పి ముఖ్యంగా ఈశ్వరీబాయి పటేల్ కమిటీ చెప్పడం జరిగిందండి. అదేవిధంగా భారత జాతీయ విద్యా విధానంలో ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే 10+2+3 విధానం అమలులో చేయాలని చెప్పి భారత జాతీయ విద్యా విధానం అనేది చెప్పడం జరిగిందండి 1986లో. ICDS అంటే సమగ్ర శిశు అభివృద్ధి పథకము, ECCA అంటే శిశు సంరక్షణ విద్య, అంగన్వాడీల ఏర్పాటు ఇవన్నీ కూడా భారత జాతీయ విద్యా విధానం యొక్క ఫలితాలండి. దండన ఉండకూడదు, నల్లబల్ల పథకము, విద్యను పెట్టుబడిగా భావించాలి, నవోదయ పాఠశాలల ప్రారంభము, ఉన్నత విద్యా మండళ్ళు అంటే సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డులో రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసింది కూడా భారత జాతీయ విద్యా విధానం 1986 నుండి. మరి ఓపెన్ యూనివర్సిటీ అంటే సార్వత్రిక విశ్వవిద్యాలయాల స్థాపన కూడా భారత జాతీయ విద్యా విధానం యొక్క ఫలితమేనండి. మార్కుల స్థానంలో గ్రేడ్లు వచ్చేయండి ఈ కమిషన్ యొక్క ఫలితంగా. అలాగే జిల్లాల్లో డైట్ల ఏర్పాటు కూడా భారత జాతీయ విద్యా విధానం 1986 ఫలితమేనండి. ఓకేనండి. ఇక్కడ సవరించినటువంటి కార్యాచరణ పథకం 1992 దాని యొక్క ముఖ్యాంశాలను మనం చూసుకున్నట్లయితే OBBని విస్తరించాలి. ఇక్కడ OBBని పెట్టాలి అని చెప్పింది భారత జాతీయ విద్యా విధానం. OBBని విస్తరించి 3 ఉపాధ్యాయులు 3 తరగతి గదులు ఉండాలని చెప్పింది సవరించిన కార్యాచరణ పథకం 1992 అండి. అదేవిధంగా 50% మహిళా ఉపాధ్యాయులు ఉండాలి అని చెప్పింది సవరించిన కార్యాచరణ పథకం. అదేవిధంగా కనీస అభ్యసన స్థాయి మినిమం లెర్నింగ్ లెవెల్స్ అనేవి అడ్జస్ట్ చేసింది కూడా సవరించినటువంటి కార్యాచరణ పథకం అండి. అదేవిధంగా లింగ వివక్ష తొలగించి పాఠ్య ప్రణాళిక రూపకల్పన చేయాలని చెప్పిందండి. అదేవిధంగా ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలని చెప్పిందండి. ఇప్పుడు ఎక్కడున్నారండి? ఎక్కడా లేరండి. మరి NCTEకి చట్టబద్ధం చేసింది సవరించినటువంటి కార్యాచరణ పథకమేనండి. అదే డైట్, IASCలు వృత్యంతర శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలి అని చెప్పింది కూడా ఈ యొక్క సవరించినటువంటి కార్యాచరణ పథకమేనండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.